వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ముద్రగడ్డ పద్మనాభం కన్ను మూసారు. హైదరాబాద్‌లో ఆరోగ్యం బాలేక హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతను కన్ను మూయడం అయితే జరిగింది. ఇప్పుడు అతన్ని ఇంటికి తరలించగా ఇంటికి చాలా మంది ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు పక్కన రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా మంది చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇదే క్రమంలో ఇప్పుడు తన కూతురు క్రాంతి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ తనని రావద్దు, నువ్వు అక్కడి నుంచి అటే వెళ్ళిపోవాలి. గో బ్యాక్ క్రాంతి, గో బ్యాక్ గో బ్యాక్ క్రాంతి అని చెప్పేసి చాలా మంది అక్కడ వేధిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ నేను నా తండ్రి చివరి చూపుని చూడాలి. నేను ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిందే అని చెప్పేసి అక్కడ క్రాంతి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే అక్కడ హై టెన్షన్ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. మరి అక్కడ ఇంకా ఎంతమంది వస్తూ ఉన్నారు, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు కూడా పోలీస్ సిబ్బంది కూడా చాలా మంది అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ మరి అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఇక్కడ ఇప్పుడు క్రాంతి వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ఉంది, ఒక పక్కన మనము చూసుకుంటే గనుక ఈ కాపుల సంఘానికి సంబంధించి కూడా, కాపుల ఐక్యతకి సంబంధించి కూడా పద్మనాభం ఏ విధంగా గతంలో కూడా ఏ విధంగా పోరాడారు, వాళ్ళ కోసం, వాళ్ళ రిజర్వేషన్ల కోసం ఏ విధంగా పోరాడారు, ప్రతి ఒక్క చోట అతను ప్రశ్నించని చోటు లేదు, ప్రశ్నించని ప్రభుత్వం లేదు అంటూ అతను ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా గానీ అతను ప్రతిసారి ప్రశ్నిస్తూ ఉండే, అందులో ముఖ్యంగా కాపులకు సంబంధించి ఏ సమస్య గురించి అయినా గానివ్వండి, రిజర్వేషన్ల గురించి అయినా గానివ్వండి. సో, ఇప్పుడు ఈ పక్కనే చూసుకుంటే గనుక కాపుల కాపులకు సంబంధించి కూడా చాలా మంది ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. మరి మొత్తానికైతే అక్కడ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఒకసారి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం మనకు అక్కడ మన లొకేషన్‌లో అయితే విజయవాడ నుంచి మన ఆంధ్రప్రభ ప్రతినిధి వసంత్ అయితే అక్కడ ఉన్నారు. ఒక్కసారి వసంత్‌తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. వసంత్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం ఇంటి వద్ద ఏ విధంగా పరిస్థితి ఉంది? ఇటు పక్కన చూసుకున్నట్టయితే గనక ముద్రగడ్డ కూతురు కూడా వాళ్ళ ఇంటికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కానీ అక్కడ గో బ్యాక్ క్రాంతి అని చెప్పేసి కూడా అక్కడ ని చాలా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? రైట్ ప్రశాంత్, అంటే ఇప్పుడు ముద్రగడ ఏదైతే ఇంటి వద్ద నివాసం వద్ద చాలా హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాబోతున్నారని చెప్తున్నారు, మరో పక్క పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారని చర్చ జరుగుతుంది. ఇంకో పక్క ఎవరైతే ముద్రగడ కూతురు క్రాంతి ఉన్నారో, క్రాంతి కూడా అక్కడ రావడంతో ప్రస్తుతానికి ఆమె గత ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ చేయడంతో అక్కడ ఉన్న ముద్రగడ అభిమానులు ఎవరైతున్నారో అభిమానులంతా కూడా గో బ్యాక్ అనే నినాదాలు చేశారు. అలాగే ముద్రగడ వైఫ్ క్రాంతి తల్లికి చెప్పి అక్కడ ఉన్న అభిమానులు ఎవరైతున్నారో ఆమెను పంపించండి, పోలీసులతో చెప్పి పంపించండి, లేదంటే ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది, ఇష్యూ అయితే చెప్పేసి అక్కడ ముద్రగడ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు క్రాంతిని. ఎందుకంటే ముద్రగడ వైసీపీలోకి వెళ్తే క్రాంతి కన్న కూతురే పక్క పార్టీలోకి వెళ్ళింది. సో కొంత ఆమె డ్యామేజ్ చేసింది. ముద్రగడకి ఎప్పటి నుంచో అభిమానులు ఉన్నారు, దాదాపుగా 4 దశాబ్దాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి వ్యక్తి కూతురు తండ్రిని వ్యతిరేకించి జనసేనలోకి వెళ్ళటం, వేరే పార్టీలోకి వెళ్ళటం కరెక్ట్ కాదనేది అక్కడ ఉన్న అభిమానులు. అంటే అక్కడ ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కాదు కానీ అభిమానులు, వాళ్ళంతా కూడా ముద్రగడ అభిమానులే. గత 30-40 ఏళ్ల నుంచి ముద్రగడ అడుగుజాడలు నడిచేటోళ్లే. అందరూ కూడా సామాజిక వర్గం కోసం పనిచేసిన వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటిది ముద్రగడ్డ కూతురు వదిలేసి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి వల్ల అక్కడ కొంత హడావుడి నడిచింది, హై టెన్షన్ నడిచింది. ఎటకేలకు పోలీసులు కొంత నచ్చ చెప్పి క్రాంతిని పంపించడం కూడా జరిగింది. అదే, అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇలాంటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి విభేదాలు వస్తూనే ఉంటాయి. ఏదేమైనప్పటికీ చివరి చూపు చూసుకోవాలని చెప్పేసి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికైతే ఉంటూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు క్రాంతికి చివరి చూపు చూసుకోవడానికి పర్మిషన్ అక్కడ ఇచ్చారంటారా? అంటే మొత్తానికైతే క్రాంతి అనుకున్నట్లు వాళ్ళ తండ్రి చివరి చూపు చూసుకున్నారనుకోవచ్చా? రైట్ 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 అంటే చూసుకున్న మాట వాస్తవమే. కానీ ఏంటంటే అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు. ఎందుకంటే ఇన్ కేస్ ముద్రగడ అభిమానులు ఏంటంటే కొంత ఆమెను చూసిన తర్వాత కోపోద్రేకాలకి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆమె వేరే పార్టీ వైపు ఉన్నారు, తండ్రిని వ్యతిరేకించారు. తండ్రి ఒక ఉద్యమ నాయకుడు, కాపు ఉద్యమ నాయకుడు, కాపుల కోసం పనిచేసిన వ్యక్తి. అలాంటివి తండ్రితో పాటు నడవకుండా వేరే పార్టీ రాజకీయంగా స్ప్లిట్ అవ్వడం అనేది అభిమానులు భరించలేని పరిస్థితి. సో దాని వల్లనే క్రాంతిని పంపించడం కూడా జరిగింది. పోలీసులు చూసుకోవడం అయితే చూసుకున్నది అన్నట్లు. సో మొత్తానికైతే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? రైట్ అంటే పెద్ద ఎత్తున అంటే గత ఎన్నికల్లో ఎప్పుడైతే ముద్రగడ వైసీపీలో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కొంత వైసీపీలో ఆయనకి ఆదరణ లభించింది. దాంతో పాటుగా కాపు ఉద్యమ నేతగా ఉన్నారు కాబట్టి వైసీపీలో ఉన్న కాపులు, అలాగే ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులు అందరూ కూడా అక్కడ చేరుకున్నారు.
తర్వాత అలాగే జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చర్చ జరుగుతుంది. దీంతో పాటుగా కొంత హై సెక్యూరిటీ కూడా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా మనం రీసెంట్ గా విశాఖ చూసాం. విశాఖ వెళ్ళినప్పుడు అవును. ఎంత పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చారో, అది జన సమీకరణ జరిగిందో జరగలేదు పక్కన పెడితే కొంత ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చారు. సో హ్మ్. ఇప్పుడు ఒక పక్క నుంచి కాపు నేతలు వస్తారు, మరో పక్క నుంచి పార్టీలకు అతీతంగా ముద్రగడ అభిమానులు వస్తారు, మరో పక్క నుంచి వైఎస్ జగన్ అభిమానులు వస్తారు, మరో పక్క నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులు కూడా అక్కడ చేరుకునే అంటే అవకాశం ఇప్పుడు ఉంది. సో దాదాపు ఆంధ్రాలో ఎన్ని పార్టీలున్నాయో అన్ని పార్టీల నుంచి అక్కడికి చివరి చూపు చూసుకోవడానికి చాలా మంది అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే వస్తూ రైట్. ఉన్నారో అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే గనక అతని అభిమానులు గానివ్వండి, అతని పార్టీ కార్యకర్తలు గానివ్వండి, అతని నేతలు. సో, ఇట్లా చాలా మంది అంటే పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్తలు, ప్రతి నేతలు అక్కడికి రావడంతో ఇంకేమైనా హై టెన్షన్ నెలకొందనుకోవచ్చా? అంటే ఏమన్నా గొడవలయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఏదైనా వారయ్యే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయనుకోవచ్చా? లేదంటే శాంతి భద్రతగా ఉండేలాగా పోలీసులు అవన్నీ చర్యలు తీసుకుంటున్నారనుకోవచ్చా? రైట్ ప్రశాంత్. అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది, గొడవ జరుగుతది అనేది అది సెకండరీ. పక్కన పెడితే పార్టీలు సొంత పార్టీ నేతలే వస్తారనేది కూడా సెకండరీ. ఎందుకంటే ఇక్కడ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి దాదాపుగా 40 ఏళ్ల నుంచి ఆయన 2 పర్యాయ పదాలు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాపు ఉద్యోగులు ఎప్పుడు చూసినా సరే ఆ నినాదాన్ని మర్చిపోయిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన కేవలం కాపు ఉద్యమ నేతగా ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి కాదు. అనేకమైన పార్టీలు పనిచేసిన వ్యక్తితో పాటుగా ఆయన పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలు చేరుకునే అవకాశం ఉంది, అభిమానులు చేరుకునే అవకాశం ఉంది. ముద్రగడకు సంబంధించిన అభిమానులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, అలాగే వైసీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు. ఇది కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన చిన్న చిన్న పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ కాపు నేతలు. వీళ్ళంతా కూడా ఒక ఐక్యంగా వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఎందుకంటే ముద్రగడని ఏ పార్టీకి సొంతం అని చెప్పలేము. అతను హ్మ్. ఒక కాపులకు సంబంధించిన ఉద్యమ నేత. కాపులను బీసీల్లో కలపాలి అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నారు. సో ఆ పోరాటానికి ప్రతిఫలమే ఈ రోజు కాపులందరూ కూడా ఆయనకి పార్టీలకు అతీతంగా ఆయన నివాళులు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇక్కడ గొడవలు జరగడానికి ఆస్కారం ఉందంటే ఖచ్చితంగా ఆస్కారం లేకుండా చేయడానికి పోలీసులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని చర్యలకు కూడా కట్టుదిట్టం చేశారు. దానికి గొడవ జరిగే ఛాన్సెస్ అయితే లేదు. కొంత క్రాంతి రావడంతోనే హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే క్రాంతి మీద కొంత ముద్రగడ్డ అభిమానులు ఉన్నారు కాబట్టి. అంటే సొంత కూతురు అలా వెళ్ళిపోవడం ముద్రగడ్డ అభిమానులు కాపు నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే తండ్రి 40 ఏళ్ల నుంచి కాపుల ఉద్యమ నేతగా ఎదిగారు. కాపుల ఉద్యమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నారు. కాపుల కోసమే పనిచేసిన వ్యక్తి ఈ రోజు కూతురు మాట వినకుండా వెళ్ళిపోయిందంటే కొంత చిన్న చూపు చూస్తారని చెప్పేసి ముద్రగడ్డ అభిమానులందరూ కూడా కొంత కోపోద్రేకాలకు గురయ్యారని చెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ అక్కడ మళ్ళీ ఏదైనా వార్ జరుగుతుందేమో అనే కోణంలో గూడా ఒక విమర్శలైతే వినిపిస్తూ ఉన్నాయి. అంటే అసలు సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది అక్కడ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? ఏంటి అసలు? రైట్. అంటే పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మనం చూసిన షోల్డర్ ఆయనకి ఎప్పటి నుంచో కాస్త భుజాల నొప్పితో బాధపడతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ముంబైలో ఉన్నారు. సర్జరీ జరిగింది. నిన్న రీసెంట్ గా మనం చూసినట్లయితే అవును. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా వచ్చి ఆయన్ని పరామర్శించారు. చంద్రబాబు నాయుడు గాని, లేదంటే మిగతా ఎవరైతే ఆయన పార్టీకి సంబంధించిన మంత్రులు గాని, లేదంటే ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ పరామర్శించిన పరిస్థితి. హ్మ్. ఇప్పుడు ఆయన సర్జరీ అయింది కాబట్టి ఇప్పుడు కదలలేని పరిస్థితి. ఆయన రెస్ట్ లోనే ఉండాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన సమాచారం అయితే క్లియర్ గా వెరీ క్లియర్. ఆయన ఇంకా ముంబైలోనే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. మరొక షోల్డర్ సర్జరీ కూడా జరగాలి. అంటే 2 ఒకేసారి చేయించుకుంటే ఇబ్బంది పడతారని చెప్పేసి ఒకదాని తర్వాత ఒకటి సర్జరీ చేయించాలని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఫస్ట్ అయితే రైట్ షోల్డర్ కి అయితే సర్జరీ జరిగింది. పవన్ కళ్యాణ్ రాడు అనేది చాలా క్లియర్ కట్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది ప్రశాంత్. ఇంకోటి ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే గనక అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆయనకి బాగుండుంటే వచ్చుంటే గనక ఇప్పుడు కాపులందరూ కూడా కొంతమేర పవన్ కళ్యాణ్ వైపు చూసే అవకాశం ఉండేది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాపు ఉద్యమ నేత కాబట్టి దట్టు పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఒకవేళ అక్కడికి వచ్చుంటే అవును. సొంత పార్టీ కాకపోయినా వేరే పార్టీ వైసీపీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆయన కాపు నేతగా గుర్తించి వస్తుంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి మంచి పొలిటికల్ మైలేజ్ వచ్చేది. బట్ డన్. పవన్ కళ్యాణ్ రాలేని పరిస్థితి. ఆయన ఆల్రెడీ ట్విట్టర్ లో సంతాపం తెలియజేశారు. అవును. ఎందుకంటే నిన్ననే ఏదైతే సడన్ గా ఇన్సిడెంట్ జరిగిందో ఆయన తుదిశ్వాస విడిచారు. తుదిశ్వాస విడవగానే పవన్ కళ్యాణ్ గానీ అటు జగన్మోహన్ రెడ్డి గానీ వీళ్ళంతా కూడా ప్రముఖులు కొంత సంతాపం తెలియజేశారు. సో పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనే న్యూస్ అయితే కొంత అది కరెక్ట్ కాదు.
సో పవన్ కళ్యాణ్ రావట్లేదు, ముంబైలోనే ఉన్నారు హాస్పిటల్లో. రైట్. రైట్ వసంత్. ఇప్పుడు ఇంకా ఎవరు అక్కడ మోస్ట్‌లీ ఎక్కడికి ఎవరెవరు చేరుకున్నారో అక్కడికి పలు ఎమ్మెల్యేలు గానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు గానివ్వండి, ఎంపీలు గానివ్వండి, పలు ఇంకా పార్టీ నుంచి ఎవరెవరు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది? సో అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది లోకల్ గా ఉన్న కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో హ్మ్. వీళ్ళందరూ, అంటే పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికైతే ఎవరైతే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కానీ, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ కానీ వీళ్ళెవరూ వచ్చిన పరిస్థితి లేదు. సో నిదానంగా అందరూ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇప్పటికీ జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా ముఖ్యంగా అక్కడికి ఎవరు వచ్చినా సరే మేము ప్రజాప్రతినిధిగా రావట్లేదు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావట్లేదు, కేవలం కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం చూడడానికి ఆయన అభిమానులుగానో లేదంటే ఆయన హ్మ్. శ్రేయాభిలాషిగానో వస్తామని చెప్పే పరిస్థితి కోసం ప్రశాంత్. సో మొత్తానికి కూడా ఇక్కడగా పవన్ కళ్యాణ్ రావట్లేదు అనేది క్లియర్ కట్ రైట్. మనకైతే సో వచ్చేసింది. రైట్. సో రైట్ వసంత్. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో వస్తారు. ఇప్పుడు మరి అంత్యక్రియలు ఎప్పుడు చేయబోతున్నారు? రైట్, అంటే దాదాపుగా ఈ రోజు మధ్యాహ్నం సమయం నుంచి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఆఫ్టర్ 12 అప్పటి రైట్. నుంచి అయితే జరిగే అవకాశం ఉంది. కొంత ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేదు కూడా చాలా క్లియర్ గా ఉంది. రైట్. రైట్ వసంత్. సో చూసారు గదా! ఇది పరిస్థితి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద అయితే హై టెన్షన్ నెలకొందనే చెప్పుకోవాలి. ఒక పక్కన తన కూతురు క్రాంతి అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇక ఎలాంటి గొడవలు లేకుండా పోలీసులైతే అక్కడ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే చివరి చూపు, అంటే వాళ్ళ కూతురు క్రాంతి అనుకున్న విధంగానే చివరి చూపు చూసుకుంది. ఇక అక్కడ చాలా బాధ వ్యక్తం చేసిందనే చెప్పుకోవాలి. ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే గనక పద్మనాభపు గారి చాలా మంది అభిమానులు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడికి చాలా మంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే చాలా మంది ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి కూడా వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నేతలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు కానివ్వండి, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ రాలేని పరిస్థితుల్లో ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, పార్టీ నేతలు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, చాలా మంది ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే శాంతియుతంగానే అంతా జరిగేలాగా పోలీసులు అయితే చర్యలు తీసుకున్నట్టయితే కనిపిస్తూ ఉంది.